నల్గొండ జిల్లా. అవును, అన్ని డిస్టిక్ల నుంచి వచ్చిన ముగింపు సభ కాబట్టి ఇట్లా మా డిమాండ్ ఇప్పుడు మేము చేసే ప్రతి పనికి గవర్నమెంట్ నుంచి గుర్తింపు లేదు కాబట్టి అన్ని రకాలుగా గుర్తించాలి. మాకు అన్ని ఒక్కొక్క డిసీజ్కు ఒక్కొక్క డాక్టర్ ఉంటారు చేయబట్టి 20 మంది చెప్పే డాక్టర్ల పని మేము ఒకరిమే చేయాలన్నమాట. సిస్టర్లు చేసే పని కూడా మాకే చెప్తారనమాట. ఆన్లైన్ అని అయ్యని ఇవని స్ఫూటం కప్స్ అని ఇక అన్ని రకాలుగా చేసినా ఏ పనికి గుర్తింపు లేదు కాబట్టి మేము అందుకే ఏంటంటే ఆ పనికి తగ్గ పారితోషికం కాకుండా ఫిక్స్డ్ వేతనం చేయాలని మేము ఈ ఫిక్స్డ్ వేతనానికే ఏంది పారితోషికం అంటూ పనులు ఎక్కువ పెంచుతారు అనమాట. చాలా పెరిగింది. ఆ బడెన్ పెరగబట్టే, ఎందుకంటే ఇన్ని రకాలు మేము అన్ని చేస్తున్నాం కాబట్టి ఈ వర్క్ని కొంచెం జీతం రూపం వల్ల పెంచుతానన్నా మేము చేసే పనికి ప్రతిఫలం ఉంటుందని ఇక అట్లా అనుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఆశాలని ఆశాల తగ్గట్ట పని లేదు ఇక్కడ. ఏఎన్ఎంల కంటే ఎక్కువ ఉంది ఈ పని. అట్లా అందుకోసమే అందరూ మమ్మల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించి జీతం ఎక్కువ చేస్తే మాకు కూడా ఇది ఉండదు. ఇంకోటి ఫిక్స్డ్ వేతనం చేస్తే వీళ్ళు ఇనర్ అనేది కూడా కొద్దిగా గవర్నమెంట్ దృష్టికి పోయింది కాబట్టి అట్లేం కాకుండా అంటే పై అధికారులు అట్లా అంటుర్రు అనమాట. అట్లా అంటుర్రు వాళ్ళు. ఎందుకంటే మా చేతులే ఉండాలి జుట్టు, మేము చెప్పినట్టు మేము చెప్పినట్టు వినాలి అనేసి వాళ్ళ ఉద్దేశం అనమాట. అట్లాగా అంటే వాళ్ళ చేతిలో ఉందిగా మేడం, బిల్లు చేసేది వాళ్ళ చేతిలో ఉంది. మాకంటూ ఒక శాలరీ రూపంలో పెడితే మాకు చేసే పనులు ఏంటియో మాకు చెప్తే అవే మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. అట్లా ఇప్పుడున్నది రేట్లు ప్రతి ఒక్కటి ఏది కొనాలన్నా మా జీవితాలు గడవాలన్నా ప్రతి ఒక్కటి రేటు పెరుగుతుంది కదా. ఇప్పుడు ఈ ఇచ్చిన పైసలు మాకు ఏమిటికి వస్తారు అవుతలేదు, మా కుటుంబం గడవట్లేదు. ఏమి లేదు, నైట్ వాళ్ళకు టైం అంటూ ఏమి ఉండదు. నైట్ 10 గంటలకు చేస్తారు ఆన్లైన్ చేయాలని. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏమి లేవు. ఒక డెలివరీ అయినా ఒక హెల్త్ బాగాలేకున్నా మామూలు అయితే చూసేది లేదు. మేము మాత్రం గ్రామంలో ఏ డిసీజ్ వచ్చినా మేము గ్రహించి వాళ్ళకి రిపోర్ట్ పంపాలి. అట్లా అవుతుంది మా పరిస్థితి చూసి. మాకు కనీసం 18,000 శాలరీ పెడితే దానికి మాకు ఫలితం హెల్త్ ఇన్సూరెన్స్ మాకు ఏదన్నా అయితే మా కుటుంబం లేవు. హెల్త్ లో చేసుకుంటే కూడా హెల్త్ కార్డు కూడా మిస్ అవుతున్నాం. అంటే మామూలని ప్రతి ఒక్క రోగి అంటే ఒక డిసీజ్ వచ్చిన కాడికి పోయినప్పుడు మన ఇమ్యూనిటీ పెట్టిర్రు మాకు. అంటే మాది వస్తే మా గవర్నమెంట్ వస్తే 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తామని మాకు చెప్పారు. ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో పెట్టినవి ఏంటివంటే 18,000 ఫిక్స్డ్ వేతనం పెట్టిరు. తర్వాత ఈఎస్ఐ పిఎఫ్ ఫిక్స్డ్ వేతనము జాబ్ గ్యారంటీ అన్నారనమాట. ఎక్కిన 3 నెలల్లోనే మాకు చేస్తామని చెప్పింది ప్రభుత్వం. 3 నెలల్లోనే. ఇప్పటికి సంవత్సరం కావస్తుంది. అయినా కూడా కానందుకు ఈ జీపు జాత అనే ప్రోగ్రామ్ మేము అరేంజ్ చేసుకోవడం జరిగింది. అంతకు ముందు కూడా కలెక్టర్ ముట్టడిలు పెట్టినాము, కమిషనర్ ముట్టడిలు పెట్టినాము, ప్రతి ఒక్కరికి మెమరానాలు ఇచ్చాము. ఇవన్నీ అలసిపోయి ఇప్పటికి కూడా మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. దాంట్లో సమావేశాల్లో అసలు మా ప్రస్తావననే రాలేదు. కాబట్టి ఈ రోజు జీపు జాతర ప్రతి జిల్లాలో చేసుకొని బహిరంగ సభ ఈ రోజు ఇందిరా పార్క్ లో పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా ఇంకా అసెంబ్లీ సమావేశాలు మేబీ ఉండొచ్చు అనుకుంటున్నాము. ఉంటే కూడా ఇప్పటికైనా మాట్లాడుతుంది అనే ఉద్దేశంతో ఈ రోజు మేము ఇక్కడ ఈ జీప్ జాత బహిరంగ సభ పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికన్నా స్పందిస్తే రేవంత్ రెడ్డి సార్ మేము కోరుకుంటున్నాం. ఆయన ఉంది, ఆశ అయితే ఉంది. ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టిరు కాబట్టి కొంత ఆశ అయితే ఉంది. 6 గ్యారెంటీలో ఇప్పుడు 6 గ్యారెంటీలో మాది కూడా ఉంది. మేమైతే ప్రస్తుతానికి మా దానికోసమే మేము అడుగుతున్నాము. గ్యారెంటీలు అనేది పక్కకు పెడితే 6 గ్యారెంటీలో ఆశలకైతే నమ్మకం లేదు. 6 గ్యారెంటీలో 2,500 ప్రతి మహిళకి ఇస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. అందులో ఆశలకు లేదు. ఆశలకి ఈరోజు చాలా మంది గ్రామ స్థాయిలలో భర్తలు చనిపోయిన ఆశలు ఉన్నారు. ఇప్పటికి పింఛన్ లేదు. ఇప్పటికీ కూడా మేము గత 2015లో సమ్మె చేసాం. 106 రోజుల సమ్మె ఫలితంగా మాకు 6,000 రూపాయలు జీతం కాదు పారితోషికం పెంచిండ్రు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే రకంగా కాకపోతే పారితోషికమే చేస్తున్నాం. ఎంత చేసినప్పటికీ కూడా పారితోషికం తప్ప మాకు 10 రూపాయలు ఎక్కువ రావట్లేదు. అలాగని పనిని బట్టి పారితోషికం అంటే గ్రామ స్థాయిలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు సమాచారం అందించేది మేము. అంటే కింద కావలి కారక నుంచి పై స్థాయి కలెక్టర్ వరకు మాకు పనులు చెప్తున్నారు. అన్నప్పుడు పారితోషికం మేము ఆశిస్తున్నాం. పారితోషికం ఇవ్వరట. అన్నీ కూడా మీ జీతంలోని అని అంటున్నారు. 9,900 మీకు 9,900 పారితోషికం అది పెరగలేదు. 9,750 రూపాయలు మాకు ఇచ్చేవాళ్ళు.
రూపాయలు ఫోన్ బిల్ అని ఇస్తున్నారు. ఈ రోజు 150 రూపాయలు ఫోన్ బిల్లు ఎవరికి వర్తిస్తుంది? అసలు దేనికి సరిపోతుంది? ఈ రోజు ఏమన్నా మనకు ఒక అమౌంట్ వేసుకోవాలనుకుంటే సరిపోతుంది? అది ఏదైనా నెట్ పని చేస్తుందా? దానికి పని చేయట్లేదు. మేము ఇంకా ఎక్కువ కలుపుకొని వేసుకుంటున్నాం. నెలకు వచ్చేసి 700 రూపాయలు, ఇప్పుడు 800 అయింది మన జియో వేసుకుంటే. దాంట్లో మేము డాటా కొట్టాలి, అన్నీ కొట్టాలి. అది కాదు, మేము ప్రభుత్వాన్ని అడిగేది ఒకటి, మీరు ఇచ్చిన మాటనే మీరే గత సంవత్సరం సెప్టెంబర్లో సమ్మెలో కూర్చున్నప్పుడు మాకు హామీ ఇచ్చారు. మా టెంట్ కిందకి వచ్చారు, మీరే మా టెంట్ కిందకి వచ్చారు, మాకు సపోర్ట్ చేసిరు. ఆ రోజు ఏమన్నారు, మా ప్రభుత్వం వస్తే 3వ నెలకే మీకు జీతాలు పెంచుతాం అన్నారు. మేము అప్పటికి లేవనెత్తినాం, మాకు జీతం లేదు సార్ అని. జీతమే మేము చేస్తాం, మా ప్రభుత్వం మీకు జీతం చేస్తాం, మీరు మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము సపోర్ట్ చేసాం. ఎప్పుడైనా సరే గ్రామంలో ఇద్దరు కళ్ళ లాంటి వాళ్ళు, ఒకరు అంగన్వాడీ, ఒకరు ఆశా వర్కర్, ఇద్దరు 2 కళ్ళ లాంటి వాళ్ళు. 2 కళ్ళ లాంటి వాళ్ళు అన్నప్పుడు మాకు వాళ్ళు ఆడవాళ్ళే, మేము ఆడవాళ్ళం. ఆడవాళ్ళకి ఏ ప్రభుత్వం అన్యాయం చేస్తుందో ఆ ప్రభుత్వం కూలిపోతుంది. కాబట్టి మేము ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మేము ఒక్కటే అడుగుతున్నాం, మన ముఖ్యమంత్రి గారికి, మాకు నెక్స్ట్ ఎలక్షన్స్ కంటే ముందు మాకు అంటే ఇప్పుడు జనవరిలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మాకు 18,000 రూపాయలు మీరన్న మాట ప్రకారంగానే మాకు 18,000 రూపాయల వేతనం చెల్లించాలి. దాంతోపాటు ఒక ఆశా వర్కర్ చనిపోతే 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. మట్టి ఖర్చులకు 50,000 రూపాయలు ఇవ్వాలి. పిఎఫ్ పిఎస్ఐ సౌకర్యం కంపల్సరీగా ఏవి కల్పించకపోయినా ఇవి. ఇంకొకటి ఆశా వర్కర్లకు హెల్త్ కార్డు అస్సలు లేదు. ఈరోజు ఆశా వర్కర్లు చాలా డిసీజెస్ అసలు చెప్పకూడదు. ఆశా వర్కర్లు డ్యూటీలో ఉన్నారు, తిండి లేక తిప్పలు లేక చాలా మందికి అన్ని రకాల రోగాలు, గర్భాశయ క్యాన్సర్ కూడా అటాక్ అయింది. క్యాన్సర్ వచ్చి రీసెంట్గా 3-4 చనిపోయారు. మా మీద ఎవరు సర్వే చేయరు. మేము చనిపోయినామా చూడరు, బతుకున్నారా చూడరు. వాళ్ళకి కావాల్సిన పని అసలు అందరికీ తెలుసు. వాళ్ళకి ఇప్పుడు ఒక ఆశ పిఎస్సి లెవెల్లో చనిపోయింది అంటే ముందుగా రిపోర్ట్ పోయేది ఎవరికి? జిల్లా స్థాయి అధికారికే అవుతుంది. కానీ అక్కడి నుంచి కూడా కనీసం సమాధానం రాదు. ఒక కాకి చనిపోతే 100 కాకులు చుట్టూ చేరి లొల్లి పెడతాయి. కానీ ఒక ఆశ చనిపోతే ఆశలు తప్ప మిగతా అధికారులు ఒక్కరు వచ్చి పలకరించిపోరు. కాబట్టి మాకు అవన్నీ కాదు. మాకు ఒక ఆశ చనిపోతే డ్యూటీలో ఉండి ఆశ చనిపోతే 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కంపల్సరీ ప్రకటించాలి. ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. మట్టి ఖర్చులకు 50,000 రూపాయలు ఇవ్వాలి. మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 చెల్లించాలి. ఇది చెల్లించకపోతే ఈ రోజు ఈ మహాసభ ఎంత ప్రశాంతంగా జరిగిందో. సుల్తాన్పూర్లో ఆశాలు కూర్చున్నారు ధర్నాకు. అది కూర్చున్న తర్వాతనే అసెంబ్లీ సమావేశాలు అయినాయి. మరి అసెంబ్లీలో ఏమైనా మాట్లాడారా మీ గురించి? లేదు మా గురించి ఏనంటే మీరు తొందర పడకండి, మేము ప్రకటిస్తాము అన్నారు. మీరు తొందర పడకండి, రాజకీయవేత్తల ఇబ్బందులతోటి వాళ్ళ ఉచ్చులో ఇరుక్కొని మీరు తొందర పడకండి, మీకు ప్రకటిస్తాం. మాకే రాజకీయం లేదండి. మాకెందుకంటే మేము సిఐటియు, మేము ఆశా వర్కర్ మొదలైనప్పుడు 40 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల నుంచి సిఐటియు అనుబంధ సంస్థ కింద చాలా కార్మిక సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు మా సంఘం కూడా పనిచేస్తుంది. మేము ఎవరి రాజకీయ పరంగా మేము రాలేము. మేము గతంలో ఎంత కొట్లాడుతున్నామో ఇప్పుడు కూడా అదే కొట్లాడటం. అది మేము మీకు వ్యతిరేకంగా ప్రభుత్వంతో పనిచేసేటోళ్ళం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు కొట్లాడడం. కాకపోతే మాకు కూడా కడుపు ఉంది కదండి, మేము కూడా బతకాలి కదా. మేము బ్రతకాలంటే మాకు డబ్బులు కావాలి కదా. మాకు వచ్చే ఈ 10,000 కూడా కాదు, 9,750 రూపాయలు ఈరోజు పెరిగిన ఏమంటారుగా ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. మరి అలాంటి ఈ సమాజంలో మేము ఎలా బ్రతకాలి? మాకు జీతం అయితే కావాలి కదా. కాబట్టి ఈ సభాముఖంగా మేము ఏం చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే, మన ముఖ్యమంత్రి గారికి, మాకు 18,000 రూపాయలు కంపల్సరీ చెల్లించాలి. ఫిక్స్డ్ వేతనం కింద చెల్లించాలి. ఎలక్షన్స్ లోపు లేని ఎడల మేము ముందు ఖచ్చితంగా సమ్మెకు దిగుతాం. సమ్మెలో నిరాహార దీక్షలు కూడా కంపల్సరీ చేస్తాము. మాకేమన్నా అయితే ఆ పాపం మీకే ఉంటుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని, నేను కూడా మీ మహబూబ్ నగర్ జిల్లా బిడ్డనే కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను సార్, మాకు ఖచ్చితంగా ఫిక్స్డ్ వేతనం అనేది చెల్లించాలి.